నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా ఆత్మీయ సమావేశాలు. బీసీలకు టీడీపీ ఎప్పుడు అండగా నిలబడుతుంది. పెమ్మసాని, ఆలపాటి, నాదెండ్ల మనోహర్ వెల్లడి. పశ్చిమలో గల్లా మాధవి రోడ్ షో. ఘన స్వాగతం పలికిన ప్రజలు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ఎనలేని కృషి. ఎన్నికల ప్రచారంలో నజీర్ అహ్మద్ వెల్లడి. సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా కన్నా ఎన్నికల ప్రచారం. వైసీపీకి ఓటు వేయడం అంటే జీవించే హక్కు కోల్పోవడమని ధ్వజం. బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా కాంగ్రెస్ కే ఉంది. ప్రజలు అండగా నిలవాలన్న మస్తాన్ వలి. కూటమి అభ్యర్థుల గెలుపే మాలల ధ్యేయం. ఆత్మీయ సమావేశంలో సంఘ నేతల వెల్లడి. ప్రతి ఒక్కరికి ధరించడంలో వినూత్నతను పరిచయం చేసిన ఘనత పద్మశాలిలదని కూటమి నేతలు ఆలపాటి రాజా, పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో నిర్వహించిన పద్మశాలిల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని, ఆలపాటి రాజా, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. పద్మశాలిలకు మెరుగైన జీవన విధానం అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీతోనే బీసీల అభ్యున్నతి జరిగిందని చెప్పారు. మనోహర్ గారు కానీ, నేను కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరం కూడా మీ ముందు బాధలు విని ఇవన్నీ ఏదో విధంగా చేయగలిగినంత సహాయం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది మీ వృత్తి విధానం అయితే, రెండవది అసలు నిజమైన జీవన విధానం. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, చాలామంది పేదవారు ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేరు. చాలా రోజులు పడుతుంది ఒక ఇల్లు కట్టుకోవాలంటే. జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు పట్టాలు ఇచ్చారు, మంచిదే. అయితే అందులో విపరీతమైనటువంటి అవినీతి జరిగిన మాట వాస్తవం. 10-20 లక్షల రూపాయలు చేసేటువంటి స్థలాల్ని ఎకరాల చొప్పున ఏ విధంగా మీలో నైపుణ్యం ఉంది, ఆ నైపుణ్యాన్ని పెంచే విధంగా మనం ఒక పాత్ర పోషించాలి, ఒక ఆలోచన రావాలి, దానికి ఒక కొత్త విధానం తీసుకురావాలి. అవసరమైతే ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్ని ఉపయోగించుకుని, కన్సల్టెంట్స్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా మీ అందరికీ కూడా గతంలో ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగామో, గతంలో ఏ విధంగా మీ చేతి వృత్తిని మీరు కాపాడుకోగలిగారో ఆ విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఈరోజు ఖచ్చితంగా ఉంది. చేనేతలకి, నేతన్నకి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అనేక వాగ్దానాలు చేసుకుంటూ వస్తున్నాయి, కానీ స్థిరంగా వాటిని కొనసాగించలేకపోయాం. పద్మశాలీలు అంటే మన ప్రాంతంలో వారికి ఏమని పేరు ఉంటుందంటే విశాల హృదయాలు, ఆత్మీయ భావంతో కూడినటువంటి నెమ్మదస్తులు అనే భావం. అసలు ఈ సమాజంలో మామూలువాడికే పరిస్థితి లేదు, మీలాంటి వాళ్ళకి ఇంకా ఎలాంటి పరిస్థితి ఈ 5 ఏళ్ల నుంచి ఉందో అనే దానికి నేను చెప్పాల్సిన అవసరం. వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దలు మరి ఏం మాట్లాడారో నాకైతే తెలియదు, కానీ మనం ఇక్కడ జీవనం కొనసాగించే వ్యక్తులకి ఎక్కడో ఏదో రకంగా స్థిరపడి బాగున్న వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ తెనాలి నియోజకవర్గంలో జీవించే పద్మశాలీలకి ఈ ప్రభుత్వం వల్ల ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క అవకాశం ద్వారానే సరే మన జీవన విధానం కానీ, మన జీవితాల్లో నిజమైన వెలుగును కానీ ఈ ప్రభుత్వం ద్వారా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నేనేం మాట్లాడను. చూడలేదని చెప్పి 100కి 100 పాళ్ళు నమ్మే వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుంది. 35, 36 డివిజన్లలోని కృష్ణనగర్, పట్టాభిపురం ప్రాంతాల్లో రోడ్ షో ద్వారా గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రేపు రాబోయే మే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి కూటమిని గెలిపించుకొని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో వాళ్ళు అనుభవించిన అరాచకాలనివ్వండి, అక్రమాలని, అవినీతిని ఎదుర్కొంటూ రేపు మే 13న మంచి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. దాని స్పందనే ఈరోజు మీకు ఇలా కనపడుతూ ఉంది. ఇది ప్రచారంలాగా లేదు, విజయోత్సవ ర్యాలీలాగా కనిపిస్తూ ఉంది. మైనారిటీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ విమర్శించారు. నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నసీర్ తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా గతంలో 2014-19లో ముస్లింల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈరోజు కూడా చెప్తా ఉన్నా, ముస్లిం మైనార్టీలకు ఎటువంటి ఆటంకం లేకుండా వారందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. భగవంతుడు అల్లా ఆశీస్సులతో తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి సంక్షేమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ చివరి రోజు కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏసీ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగులు సమర్థవంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని రాజకీయ పార్టీల అభ్యర్థులు పరిశీలించారు. వైసీపీకి ఓటు వేయడం అంటే తమ స్వేచ్ఛను కోల్పోతున్నట్లే అని సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నియోజకవర్గ పరిధిలో కోలాహలంగా కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒప్పుకొని అధికారంలోకి రాగానే పనులను నిలిపివేసిన సీఎం జగన్కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. పల్నాటి ప్రాంతానికి 5 సంవత్సరాలు సేవనందించిన వ్యక్తి, అలానే ఈ ప్రాంతాన్ని మారమంటే ఆయన పార్టీ మారారు కానీ ప్రాంతాన్ని వదలలేదు. మీరంతా మీ బిడ్డల్ని మంచి స్థాయికి తీసుకురావాలి అంటే వర్గ వివక్ష, కుల వివక్ష, ఇంకే ప్రలోభానికో గురవకుండా విద్యావంతులు, మనకి అందుబాటులో ఉండే వ్యక్తులు, ఇలాంటి వారిని నాయకులుగా ఎంచుకోగలిగితే మన భవిష్యత్తు మన చేతుల్లో ఉన్నట్లు. మీరంతా అది గుర్తుపెట్టుకొని మీరు ఓటేసేటప్పుడు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీ అందరికీ 30 ఏళ్ల నుండి సుపరిచితులు. ఈ ప్రాంతపు మనిషి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తి, 70 సంవత్సరాల్లో కూడా 16 గంటలు పనిచేసే వ్యక్తి. ఆయనకు అంత పట్టుదల ఉంది కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇంత రాజకీయాల్లో ఇంతమందికి సేవ చేయగలిగారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని మాల సంఘాల నాయకులు కోరారు. బ్రాడీపేటలో జరిగిన మాలల ఆత్మీయ సమావేశంలో మాల సంఘాల నాయకులు పాల్గొని రానున్న ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు మాలలకు వ్యతిరేకంగా జగన్ లాయర్ను పెట్టారన్నారు. రానున్న రోజుల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో వర్గీకరణ జరగకుండా నిరంతరం పోరాటం చేస్తాం. మోడీకి 500 సీట్లు వచ్చినా రిజర్వేషన్లను తొలగించే అవకాశం లేదన్నారు. జగన్ను కాపాడాలని కొన్ని మాదిగ సంఘాలు ప్రయత్నిస్తే అది జాతి ద్రోహమవుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీల సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారన్నారు. సొంత చెల్లిని రోడ్డుపై నిలబెట్టిన జగన్ పైశాచికత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, గోళ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు. ఈరోజు ఇక్కడ దళితులు, మైనార్టీలు అందరూ ప్రజా సంఘాలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ శాతం అన్యాయం, దాడులు, వివక్ష జరిగిందంటే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.
జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంతం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతంగా నిర్ణయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాం. ఖచ్చితంగా ఓటర్స్ మహాశైర్ ఒకటే విజ్ఞప్తి చేస్తాం, జగన్మోహన్ రెడ్డి బుగ్గలు నివిరాడు లేదా నవరత్నాలు ఇస్తున్నాడు అనుకుంటున్నాడు. నవరత్నాలు కాదు, మన సంక్షేమ పథకాల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సొంత సోదరి రోడ్డు మీద నిలబడి కొంగు చూపించి నాకు న్యాయం చేయండి అని ఏడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పైశాచిక తత్వాన్ని అర్థం చేసుకోండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 27 పథకాలు మొత్తాన్ని రద్దు చేసి ఆయన మాకు తీరని అన్యాయం చేశాడు. మా మాలపల్లి మాదిపల్లిలో ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్ మొత్తాన్ని కూడా రద్దు చేశాడు. వీటన్నిటి మీద మేము చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పాడు, అధికారంలోకి మనం వస్తున్నాం, వస్తే ఇవన్నిటి కూడా నేను ఫాలోఅప్ చేస్తాను అని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినాక ఏం చెప్పంటే మీరు కూడా మాకు సహకరించాలని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాలపల్లిలో తిరుగుతూ పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అయితే ఒకే ఒక విషయం చెప్పాలనుకున్నాం, ఏంటంటే మేము ప్రధానంగా మాలవి చంద్రబాబు నాయుడు ద్వారాగా చాలా నష్టపోయాం. మాకు రావాల్సిన సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా దుర్యోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చాడు ఇవన్నీ చేస్తామని. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోల్చాలని ప్రతి మాలపల్లిలోకి వెళ్ళి మేము క్యాంపెయిన్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాపు జేఏసీ నాయకులు కోరారు. బ్రాడపేటలో కాపు జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అనేక విషయాల్లో వైసీపీ ప్రభుత్వం కాపులకు అన్యాయం చేసిందన్నారు. అన్ని అంశాల్లో కాపులకు ప్రాధాన్యత కల్పించిన నాయకులు చంద్రబాబు మాత్రమేనన్నారు. పవన్ కళ్యాణ్ సారథ్యంలో అవినీతి రహిత రాజకీయాలకు కాపులు మద్దతు తెలిపారని కోరారు. కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు సత్యనారాయణ, కోటేశ్వరరావు, సదాశివరావు, సుబ్రహ్మణ్యం, సీతారామయ్య, జనసేన అధికార ప్రతినిధి రజనీ తదితరులు పాల్గొన్నారు. సీతారామయ్య గారు కానీ అన్ని కాపు సంఘాలు ఈ రోజున ఇక్కడ అందరికి రాష్ట్ర కాపులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, కూటమిని గెలిపించమని. విజ్ఞతతో ఆలోచించి ప్రలోభాలకి లొంగొద్దని చెప్పి ముందుగా ధైర్యంగా నిలబడి ఏ విధంగా అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో పవన్ కళ్యాణ్ గారిని ఆశయంగా తీసుకుని మనందరం స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి ఎక్కడైతే మన అభ్యర్థులు ఉన్నారో మన కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు టీడీపీ కాపులు, జనసేన కాపులు, బీజేపీ కాపులు ఇన్ని ఉండరండి. వీళ్ళందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి అని. సో ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి దృఢమైన సంకల్పంతో యుద్ధమా సమరమా అంటూ ఈరోజు కాపులు నలిగినా, ఇబ్బంది పడినా, అవమానం పడినా దయచేసి ప్రలోభాలకు లొంగకండి. అవతల ప్రయారిటీ మీకు ఇస్తారు, కానీ అది 101 సైన్యం, కౌరవ సైన్యం, ఇది మంది పాండవ సైన్యం. సో ఖచ్చితంగా ధర్మం పక్షాన నిలబడండి. అన్నిటికంటే మించి దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు పడుతున్న కష్టం తెలుసు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న టీడీపీకి బీసీ సంక్షేమ సంఘం ఎలా మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేశారని తెలిపారు. రాజకీయ పదవుల్లో బీసీలకు సముచిత స్థానం వైసీపీ కల్పించిందని, టీడీపీ ఎంతమందికి పదవులు ఇచ్చిందో చెప్పాలన్నారు. కొంతమంది నాయకులు వారి స్వలాభం కోసం బీసీలను కూటమి వద్ద తాకట్టు పెట్టడం సిగ్గుచేటని యేసురత్నం విమర్శించారు. ఈ రోజు 5 సంవత్సరాల్లో బీసీల అభివృద్ధి చూసినట్టయితే రాజకీయంగా గానీ మరి ప్రభుత్వపరమైన పోస్టుల్లో కానీ చూసినట్టయితే ఎక్కడ కూడా 50% తగ్గకుండా ఉంది. చట్టసభలో అవకాశం లేని కాడ కూడా ఈ రోజున 50% పదవులు ఇచ్చేసి మరి బీసీలను ఆదరిస్తున్న ఈ తరుణంలో ఈ నాయకులు ఎందుకు ఈ టర్న్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విత్డ్రా అయ్యి మీరు నాయకులుగా బీసీ సంక్షేమ సంఘ నాయకులుగా ఉంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా ఉంటారనేది నేను ప్రశ్నిస్తున్నాను. అది మీకే నిర్ణయం, మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఉన్న బీసీలనే ఈ విధమైన మాయమాటలు చెప్పేసేసి మరి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేయటం నాయకుల యొక్క నాయకులకు మంచితనం కాదది నేను చెప్తున్నాను. బీజేపీ దుర్మార్గపు విధానాలను అడ్డుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ పరిధిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటేస్తే మోడీ నియంతృత్వానికి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని మస్తాన్వలి పేర్కొన్నారు. ఇవాళ 4% రిజర్వేషన్ మీద వీళ్ళకి పూర్తి క్లారిటీ లేదు. సిఏఏ, ఎన్ఆర్సీ మీద కూడా పూర్తి క్లారిటీ లేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక ఉద్రిక్త వాతావరణంలో తీసుకెళ్లే ప్రయత్నానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ. మస్తాన్వలి హస్తం గుర్తు, సిఏఏ, ఎన్ఆర్సీ, 4% రిజర్వేషన్ సమాధానం రాహుల్ గాంధీ. మోడీ దుర్మార్గ విధానాన్ని పోరాటం చేయాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమైంది. దానికి ఈ ర్యాలీ ప్రత్యక్ష సాక్ష్యం. తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. అచ్చంపేటలో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాష్యం ప్రవీణ్తో పాటు సినీ నటులు శివాజీ, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రచారం మీద ఉన్న నాయకులకు అందరికి కూడా తన పాత రాజ్యంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న జగన్మోహన్ రెడ్డిని తన ఇంటికి సాగడం కోసంగా ఇటీవల విడుదలైన పాలీసెట్ పరీక్షా ఫలితాల్లో నవీన స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. పాలీసెట్ పరీక్షా ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా 2వ ర్యాంక్ సాధించిన వెంకట నారాయణ అనే విద్యార్థిని నగరాల్లోని నవీన స్కూల్ చైర్మన్ ఏరువ చిన్నపరెడ్డి, ప్రిన్సిపల్ నవీన్ రెడ్డి అభినందించారు. పాలీసెట్ పరీక్షల్లో వెంకట నారాయణ 120 మార్కులకు గాను 111 మార్కులు సాధించి జిల్లాలో 2వ స్థానంలో నిలిచారన్నారు. ఇంజనీర్లు ఎక్కువ మంది ఉంటే డిప్లొమా చదివిన వారు తక్కువ మంది ఉన్నారన్నారు. డిమాండ్కి తగ్గట్టుగా డిప్లొమా చదివిన వారు ఉండాలన్నారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తమ విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. మా పాఠశాల విద్యార్థి ఎస్ వెంకటనారాయణ 120 మార్కులకు గాను 111 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో 2వ ర్యాంకర్గా నిలిచాడు. ఇది మా స్కూల్కి ఎంతో గర్వకారణం. ఈ అబ్బాయి మొట్టమొదటి నుంచి కూడా మంచి చదువు పట్ల ఆసక్తి ఉండి 10th క్లాసులో కూడా 540 మార్కులు సాధించడం జరిగింది. ఆ అబ్బాయి రానున్న రోజుల్లో కూడా పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ కావాలని, ఆ విధంగా అతను తన విద్యని కొనసాగించాలని ఆశిస్తున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే సహజంగా ఒక ఇంజనీరింగ్కి 4 డిప్లొమా హోల్డర్స్ ఉండాలి. అంటే ఒక ఇంజనీరింగ్ కనుక ఉంటే అతని కింద పనిచేయడానికి, అసిస్ట్ చేయడానికి 4 డిప్లొమా హోల్డర్స్, అటు ఐటీఐ కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్నారు, తక్కువ మంది డిప్లొమా హోల్డర్స్ ఉన్నారు. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారకపోయినట్లయితే మనకి స్కిల్డ్ వర్కర్స్ తగ్గిపోతూ ఉంటారు. డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకు మరియు స్టేట్ లెవెల్లో 337th ర్యాంక్ 111 మార్కులతో సాధించాడు. ఈ విజయం సాధించిన వెంకటనారాయణకి ఎంతో అభినందనలు. ఈ విజయం వెనక తన కృషి, ఉపాధ్యాయుల కృషి, అలానే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉన్నదని తెలియజేయడానికి ఎంతో గర్వహిస్తున్నాము. సో ముందు వెంకటనారాయణ మంచి ర్యాంక్స్ తోటి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని, తన కోరిక అయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని, బాగా ఎత్తుకు ఎదిగి తల్లిదండ్రులను అలానే తను చదువుకున్న పాఠశాలను గుర్తుంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. కర్రసాంబ పోటీలలో జిల్లాకు చెందిన లావు జయశ్రీ అత్యున్నత ప్రతిభ కనపరిచారు. ఈ నెల 4, 5 తేదీలో విశాఖపట్నంలోని రైల్వే గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో లావు జయశ్రీ 2 మెడల్స్ సాధించారు. కర్రసాము పోటీల్లో 1 కర్ర, 2 కర్రల విభాగాలలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించి జూలై నెలలో గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్రసాములో మెడల్ సాధించిన జయశ్రీని గురుబ్రహ్మ అవార్డు గ్రహీత గోల్డ్ మెడలిస్ట్ కర్రసాము గురువు సాంబయ్య అభినందించారు.
ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఫీ విమర్శించారు. ఈ సందర్భంగా పెద్దకురుపాడులో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ముస్లింలు అభివృద్ధి చెందారనేది రాష్ట్ర వ్యాప్తంగా వివరించడానికే ఈ ముస్లిం సంక్షేమ సంఘం జరగటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాము, మన జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఏ విధంగా నష్టం జరిగిందనేది చాలామంది ముస్లింలకి అవగాహన కల్పించడానికే ఈ పర్యటనలో భాగంగా మేము చూసాం. ఒక్కసారి శాంతి అన్నాడు, ఒక్కసారి గెలిపిస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీలకు కూడా నేను బాగా చూసుకుంటాను, ముస్లింల పక్షపాతి అని చెప్పాడు. నమ్మి ఒక్కసారి శాంతించాము. వైసీపీ అధికారంలోకి మరలా వస్తేనే తమకు సంక్షేమ ఫలాలు కొనసాగుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో తన ప్రచారంకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గడప గడపకు వైసీపీ మేనిఫెస్టోను వివరిస్తూ కోలాహలంగా ఆమె ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం మన కుటుంబానికి పనికొస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ రోజు నోటు నడిపిస్తేదేమో కానీ రేపటి రోజు ఆ నోటు పనికిరాదు. మీరు అలాగే గుర్తుపెట్టుకొని మీరందరూ కలిసి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి, చేయడానికి మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, మరి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు అంటే ఒక్కొక్కళ్ళకి 2, ఒకటి ఎంపీగా కిలార్ రోసయ్య గారికి, ఎమ్మెల్యేగా నాకు మీ ఇంటి ఆడబిడ్డగా నూరి ఫాతిమాకి ఆశీర్వదించాల్సిందిగా గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. మే 13వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా కోరుకుంటూ మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. రానున్న రోజుల్లో డప్పు, చర్మ, జానపద కళాకారుల పూర్వ వైభవానికి కృషి చేస్తామని టీడీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పప్పుల దేవదాస్ అన్నారు. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పప్పుల దేవదాస్ మీడియాతో మాట్లాడుతూ డప్పు, చర్మ, జానపద కళాకారులకు పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతివ్వాలని కోరారు. కళాకారుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇందుకు కృతజ్ఞతగా ఎస్సీ సామాజిక వర్గ ప్రజలందరూ చంద్రబాబుకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోని ఉమ్మడి అభ్యర్థులకు డప్పు, చర్మ, జానపద కళాకారులు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కోనమనేని వెంకటరమణ, మన్నెం జానకి తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం హయాంలో డప్పు కళాకారులకు, జానపద కళాకారులకి, మరి చర్మకారులకి వీరందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన ప్రతి వారికి కూడా పెన్షన్ ఇవ్వటం జరిగింది. ఆనాడు చంద్రబాబు హయాంలో మరి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ఎస్సీలను ఆదరించి ఎస్సీ సామాజిక వర్గానికి ప్రత్యేకమైనటువంటి స్కీముల ద్వారా ఈ డప్పు కళాకారులకి, చర్మకారులకి ముఖ్యంగా మరి ఎంతో మేలు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు నేను మీకోసం చేసినటువంటి కృషి ఫలించి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి దళిత డప్పు కళాకారులు నెలకి 5,000 చొప్పున పెన్షన్ పొందుతున్నారంటే ఆనాడు చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క సంక్షేమ పథకం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజనీ విజయాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ప్రచారం నిర్వహించారు. 25వ డివిజన్లో అప్పిరెడ్డి స్థానిక కార్పొరేటర్తో కలిసి గడప గడపకు తిరుగుతూ వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలని అప్పిరెడ్డి కోరారు. పేదలకి, పెత్తందారులకి మంచి జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా సుమారు 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు తీసుకున్నారో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో పాలీసెట్ ఫ్రీ కోచింగ్ నిర్వహించారు.
ఈ ఫ్రీ కోచింగ్కు గుంటూరు మరియు పరిసర ప్రాంతాల నుండి 10వ తరగతి ఉత్తీర్ణులైన 134 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎస్ వెంకటనారాయణ అనే విద్యార్థి పాలిసెట్ 2024 ఫలితాల్లో 120 మార్కులకు గాను 111 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 337వ ర్యాంక్ సాధించి గుంటూరు జిల్లా స్థాయిలో 2వ ర్యాంక్ స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థిని అభినందించి సహకారం అందించిన అధ్యాపక బృందానికి మరియు నిర్వహించడానికి అనుమతించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ వెంకటనారాయణ అనే స్టూడెంట్ 337వ ర్యాంక్ సాధించి డిస్ట్రిక్ట్లో సెకండ్ మరియు గుంటూరులో ఫస్ట్ ర్యాంక్ అనిపించింది. నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇది మా కాలేజీ తరఫున పెట్టిన కోచింగ్లో ఎంతోమంది విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్లలో ఈ 337వ ర్యాంకు సాధించిన వెంకటనారాయణకు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, అబ్బాయికి పాలిసెట్లో 337వ ర్యాంక్ వచ్చింది. కావున హిందూ కాలేజీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టిన పీ కోచింగ్ వలన మా అబ్బాయికి 337వ ర్యాంక్ వచ్చింది. కావాలన్నా హిందూ కాలేజ్ మేనేజ్మెంట్కి ఎంతో రుణపడి ఉన్నాం. పాలిసెట్లో నాకు 337వ ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారిచే నిర్వహించిన ఫ్రీ కోచింగ్ బోధనలు నేను విన్నాను. అది నాకు ఈ ర్యాంక్ రావడానికి ఎంతోగానో సహకరించింది. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయాన్ని కాంక్షిస్తూ మహిళలతో నారీ ఫేరీ కార్యక్రమం జరిగింది. భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్యతో పాటు ఇతర కోట నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళలకు అన్ని విధాలా అండగా నిలిచిన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని భాష్యం లావణ్య తెలిపారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాయపాడు శైలజ గారు. మహిళా స్వచ్ఛంద జేఏసీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు లంకా మాధవి మే 11న జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిస్తేనే యువతకు అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతుందని, కావున సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆమె కోరారు. ఇకనైనా మేలుకోర ఆంధ్ర అనే పాటను ఆమె రచించారు. యావత్ మహిళా లోకం టీడీపీకి ఓటు వేయాలని ఆమె ఆకాంక్షించారు. పేద మహిళలు బాగుండాలి అంటే అందులో మరి ముఖ్యంగా దళిత బిడ్డలు బాగుండాలి అన్న, మైనార్టీ ముస్లిమ్స్ బిడ్డలు బాగుండాలన్నా, అలానే అన్ని మతాల వారు, అన్ని కులాల వారు బాగుండాలన్నా, అన్నదాతలు బాగుండాలన్నా, భవన నిర్మాణ కార్మికులు బాగుండాలన్నా, మీకు తెలుగుదేశం పార్టీ అయితే ఉపాధి కలిగిస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే మీరు భద్రతగా ఉంటారు ఆడబిడ్డలు అని తెలియజేస్తున్నాను. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు నించున్నారు, ఇంకొక చోట జనసేన వాళ్ళు నించున్నారు, ఇంకో చోట బీజేపీ వాళ్ళు నించున్నారు. కాబట్టి అందరినీ కూడా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అవినీతిని మనం అడ్రస్ లేకుండా చేయాలి ఫస్ట్ ఆంధ్ర బిడ్డలుగా. గుంటూరు బార్ అసోసియేషన్ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమా, విడుదల రజనీలు పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తారంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంను ప్రజలు నమ్మవద్దని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ఓడిపోయే వైసీపీకి ఓటు వేసి ముస్లింలు తమ అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దన్నారు. మసీదుల్లో మత పెద్దలు వైసీపీకి ఓటు వేయమని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు. రాజకీయ విషయాలు మరి ఈనాడు మసీదులో మాట్లాడకూడదు. ఏదైనా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పరోక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కానీ అది తప్పు లేదు. కానీ ఈనాడు నేరుగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటేయమని ఈరోజు
మరి ముస్లిం సమాజాన్ని మసీదులో కోరటం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. వెస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాయింట్ కలెక్టర్ మంగళగిరి రిటర్నింగ్ అధికారి రాజ్ కుమారి మరియు గుంటూరు పశ్చిమ రిటర్నింగ్ అధికారి కె రాజలక్ష్మి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్రోసూరు మండలం బాలెమర్రులో పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో గేమ్ చేంజర్గా మారిందని వివరించారు. కూటమి ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. విశ్వసనీయతకు మారుపేరుగా నచ్చిన జగనన్నను గెలిపించాలని అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పెదకూరుపాడులో తనను ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించాలని కోరారు. సుబాని ఆధ్వర్యంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి గెలుపు కోసం తోపుడు బండ్ల వ్యాపారస్తులకు టీడీపీ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబాని మాట్లాడుతూ ముస్లింలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోబాల్టపేట మసీద్ వద్ద గుజ్జనగుడ్ల దేవపురం ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు వస్తేనే ముస్లింలకు ఆంక్షలు లేని దుల్హన్ పథకం అమలు, అంబేద్కర్ విదేశీ విద్య, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు లభిస్తాయని అన్నారు. టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ జాయింట్ సెక్రటరీ మరియు మైనార్టీ సేన రాష్ట్ర అధ్యక్షులు షేక్ సుబాని గుర్తు చేశారు. జీఎంసీ కార్యాలయంలో పోలింగ్ రోజున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కు ఏ సమస్యలు లేకుండా అవసరమైన చర్యలు ప్రణాళికబద్దంగా తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి నియోజకవర్గంలో విస్తృతంగా ఆత్మీయ సమావేశాలు. బీసీలకు టీడీపీ ఎప్పుడు అండగా నిలబడుతుంది. పెమ్మసాని, ఆలపాటి, నాదెండ్ల మనోహర్ వెల్లడి. పశ్చిమలో గల్లా మాధవి రోడ్ షో. ఘన స్వాగతం పలికిన ప్రజలు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ఎనలేని కృషి. ఎన్నికల ప్రచారంలో నజీర్ అహ్మద్ వెల్లడి. సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా కన్నా ఎన్నికల ప్రచారం. వైసీపీకి ఓటు వేయడం అంటే జీవించే హక్కు కోల్పోవడమని ధ్వజం. బీజేపీ అరాచకాలను అడ్డుకునే సత్తా కాంగ్రెస్కే ఉంది. ప్రజలు అండగా నిలవాలన్న మస్తాన్ వలి. కూటమి అభ్యర్థుల గెలిపే మాలల ధ్యేయం. ఆత్మీయ సమావేశంలో సంఘ నేతల వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.